కావలి కౌన్సిల్ సమావేశం మంగళవారం జరుగుతున్న సమయంలో మహిళా కౌన్సిలర్లందరూ సమావేశ మందిరంలో అజెండా అంశాలపై చర్చిస్తుండగా వారి భర్తలు మున్సిపల్ ప్రాంగణంలో బయట వేచి ఉండటం విశేషం. ముస్నూరు ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామికి ఆకుపూజ జరిగింది. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. రుణమాఫీపై ఆత్మకూరు మండల ఎర్రబల్లి రైతు రాఘవ కాంబలిలో మాట్లాడుతూ ఇంటికి ఒక రుణం కాకుండా మొత్తం రుణాన్నంతా మాఫీ చేసుకుంటే బాగుండేదని అన్నారు. నాయుడు 1,50,000 వరకు రుణమాఫీ అన్నాడు కదా, దాని మీద మీ మాకు అసలేం అర్థం కాదు. ఎడ చేస్తా ఏంటంటే అదే ఇప్పుడు 1,50,000 అంటే ఇంట్లో అందరూ పొలాలు ఉంటా ఒకటికే వర్తిస్తే కొంతమందిలో అది ఏందనేది ఎట్టనేది అర్థం కావడం. అలాగే 1,50,000 వరకైనా మీరు తృప్తిగా ఉన్నారా కాదు మొత్తం ఉన్న బాకీలన్నీ తీసేయాలనేది మీ ఆలోచన? అనేది ఎంతవరకులే మామూలుగా అప్పుడే అంతా తీసేస్తారు. 1,50,000 అనేది పెట్టకుండా ఇంట్లో భార్య కానీ తమ్ముళ్ళు కానీ మామూలుగా కుడులు కానీ ఉన్న కాడికి లోన్ తీసేస్తే ₹1,00,000 కానీ 50,000 కానీ అదొక ఇదిగా ఉంటుంది. 1,50,000 అంటే ఇప్పుడు అవతలే వాళ్ళేం ఓట్లేదు చంద్రబాబు నాయుడు ఇంట్లో అక్కడే నేను ఓట్లేసింది. అట్లా కదా ఆయన చెప్పింది ఏంటంటే 1,50,000 వరకు ఒక ఫ్యామిలీలో భార్య పేరు మీద భార్య భర్త పేరు మీద ఇద్దరి మీద కలిసి 1,50,000 ఉన్నా కానీ తీసేస్తారు. ఈ రాదల్లో ఎవరన్నా మామూలుగా ₹1,00,000 మామూలుగా ఇస్తున్నారు, 4,000 లక్ష ఇస్తుంటా. రుణమాఫీపై బోకోలు మండల రైతు రవినాయుడు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలుపుకుంటూ రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడం ఆనందకర పరిణామమని అన్నారు. 3 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాల భూమిలో చిన్నలో నాకు లోన్ ఇచ్చారు బ్యాంకులో. ఎంత తీసుకున్నారు మీరు? 70,000 తీసుకున్నాను. జనవరిలో తీసుకున్నాను. జనవరి 15వ తేదీ 12వ తేదీ వచ్చారు. దానికి వడ్డీ కూడా మనం కట్టేసిన ₹1,500 వడ్డీ కట్టేసి తర్వాత ఈ రుణమాఫీ అనేది వచ్చింది. ఈ రుణమాఫీ వచ్చిన తర్వాత ₹1,00,000 ₹1,50,000 పోద్దని చెప్పిన మనకి ఉండేది 70,000. 70,000 పోయినా కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కట్టలేని పరిస్థితితో కట్టే పరిస్థితితో ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు అష్టకష్టాలు కూడా ఈరోజు చేసినాడంటే అంతవరకన్నా రైతులకు మేలు చేసినట్టే అని అనుకుంటున్నాం. ఈరోజు ఆయన చేయలేని పరిస్థితుల్లో ఉన్న 2 రాష్ట్రాలు ఇడిపోయినా కూడా ఇడిపోయి వాళ్ళకి బడ్జెట్ మిగిలినా మనకి ఏ బడ్జెట్ లేకుండా కూర్చునేదానికి కుర్చీ లేకపోయినా ఉండేదానికి అసెంబ్లీ లేకపోయినా ఏమి లేకపోయినా కూడా ఈరోజు అది పోరాడి చేశాడంటే. రుణమాఫీ చేయడం మంచిదని ముస్నూరు రైతు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సంతోషంగా ఉన్నారా లేకపోతే ఏముంది ఒక చదువుకున్న వాళ్ళు ఏదో దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. బంగారం లోన్లు కానీ ఏదైనా ఈ క్రాప్ లోన్లు కానీ ఏదో చేస్తున్నారు. చేస్తే మంచిదే జనాలు.
మామూలుగా ఇప్పుడు వ్యవసాయం టైం అయిపోతా ఉంది కదా, మళ్ళా అయిపోయింది, వచ్చేది వ్యవసాయం టైం అయిపోయింది. ఈయన ఇంకా టైం పెట్టాడు కదా, కానీ ఇంకా క్లియర్ కాలేదు కదా. దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు జనాలు. చేసేది తొందరగా చేయాలంటారు. ఇదే మంచిది. మళ్ళీ ఏదో కొత్తగా మళ్ళీ ఇసుకున్నట్టు రుణమాఫీలు పోతే మళ్ళీ లోన్ తెచ్చుకునే అవకాశం అనేది. కావలి జహర్ భారతి యాజమాన్యంచే విధుల నుంచి తొలగించబడిన అధ్యాపకుడు సుబ్బయ్య మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టాడు. తనను విధుల్లోకి తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధం అవుతానని ప్రకటించారు. గత 5 రోజుల నుండి నేను నిరసన మౌన దీక్షను తెలియజేస్తున్నాను. కేవలం విధుల నుంచి తొలగించడం మమ్మల్ని అన్యాయమని, మాకు న్యాయం చేయమని, వెంటనే మమ్మల్ని విధుల్లో చేర్చుకోమని చెప్పి నేను గత 5 రోజులుగా మౌన నిరసన దీక్షను కొనసాగించాను. ఆయనను యాజమాన్యం స్పందించలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిని నిరసిస్తూ మమ్మల్ని వెంటనే తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మేము ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాము. అవసరం అనుకుంటే ఈ రిలే నిరాహార దీక్షను ఆమరణ నిరాహార దీక్ష అయినా సైతం సిద్ధమని, అలాగే సమస్య సానుకూలంగా న్యాయబద్ధమైన రీతిలో కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మంగళవారం హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ విజయ గౌరి సందర్శించారు. ఇటీవల జల్దంకి వాస్తవ్యురాలు శ్రీమతి శ్రీవేణికి ఆపరేషన్ చేసి బిడ్డను ప్రసవించిన సంఘటనలో బిడ్డ విషయాన్ని ప్రభుత్వ వైద్యులు పట్టించుకోకపోవడంచే మృతి చెందిన కథనం మీడియాలో రావడంపై ఆమె వైద్యుల నుండి వివరాలను రాబట్టారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఆదేశించిన విధి విధానాల అమలుపై ఏరియా హాస్పిటల్లో వైద్యాధికారులకు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బిడ్డ మృతి సంఘటనలో వైద్యుల నిర్లక్ష్యం కొంతమేర ఉందని అన్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపనున్నామని అన్నారు. ఇన్సిడెంట్ అయితే ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొంచెం నెగ్లిజెన్స్ ఉంది. సో దానికి నెగ్లిజెన్స్ సంబంధించి ఇంక మీదట ఎవరు ఎక్కడ అంటే మినిస్టర్ గారు చెప్పడం మెయిన్ నెగ్లిజెన్స్ ఇంకా మీదట ఎవరు ఒప్పుకోరన్నమాట. సో దానికి సరైన పనిష్మెంట్ ఉంటుంది. సో అది ఎప్పటికైనా ఇంక మీదట అందుకే మెయిన్ వాళ్ళకి చెప్పడానికే వచ్చిందనమాట. ప్రతి ఒక్కరూ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. మీద ఎవరు కాపాడరు, వాళ్ళ ఇది వాళ్ళనే చూసుకోవాలన్నమాట. సో ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసుకుంటేనే వాళ్ళు ఉండగలుగుతారు, లేదంటే వాళ్ళకి సివియర్గా పనిష్మెంట్ ఉంటుంది. కావలి పట్టణంలోని వేలమురి వారి వీధిలోని అయ్యప్పస్వామి దేవస్థాన ప్రాంగణంలోని ఆంజనేయ స్వామికి మంగళవారం అర్చక స్వాములు హనుమాన్ చాలీసా పఠించారు. గాయత్రి మంత్రాలను చదివారు. కావలి కౌన్సిల్ సమావేశం మంగళవారం 3 కమిటీలను ఏకగ్రీవంగా ఆమోదించింది. పేనల్ కమిటీ, కాంటాక్ట్ కమిటీ, హెచ్ఎం కమిటీలకు మొత్తం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లందరూ ఈ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు.